ఈ మట్టి విగ్రహాలు పంచడానికి ముఖ్య కారణం ఏంటంటే పర్యావరణం మనకి కాలుష్యం అవ్వకుండా ఎవరికి ఏ ఇబ్బంది హాని కలగకుండా ఈ మట్టి విగ్రహాలు పంచడానికి ప్రతిష్టత. అది ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుపుతున్నాము సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో. ధన్యవాదాలు. డాడీ అలా కూర్చో. ఉండండి అయితే ఉండండి, వాళ్ళు ఇస్తారు అన్నారు. ఉండండి కొద్ది పట్టుకెళ్ళండి. పిల్లలకి లేవమ్మా. సందర్భంగా నందగిరి నగర్ అక్కిపాలెం గ్రామంలో చెందిన నందగిరి నగర్లో ఇక్కడ వినాయక చవితి సంబంధించిన వినాయక విగ్రహం, పాలి, గొడుగు, పుస్తకం జరపబడింది. ఇది గత 15 సంవత్సరాల నుంచి ఈ సూర్య హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ నడపడం జరుగుతుంది. ఇందులో కేవలం ఈ పండుగ అని కాదు, ప్రతి పేదలకి ఏదైనా నిత్యావసరాలు అవసరం ఉన్నా, వాళ్ళకి ఏవైనా నిరుద్యోగులకి ఏవైనా వాళ్ళ పిల్లలకి పుస్తకాలు కానీ స్కూల్ ఫీజులు కానీ వీటికైనా ఇబ్బంది ఉన్నా ఈ సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము మాకు తోచింది వాళ్ళకి ధన సహాయంగా కాకుండా వస్తు రూపంగా మేము ప్రతిసారి వాళ్ళకి ఆదుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు ఒక 150 మట్టి విగ్రహాలు, దానికి సంబంధించి పాలవెల్లిళ్ళు, వినాయక చవితి కథ పుస్తకములు, తర్వాత గొడుగులు మొత్తం పంచడం జరిగింది. అలాగా ఆ మెట్లు ఫస్ట్ మెట్లు ఫస్ట్ ఇక్కడే ఫస్ట్ వద్దు పెద్దలకి ఇవ్వండి. 10th అయినా ఏదైనా నమ్మ పెద్దలకి వస్తావు. ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తే ఇంకోళ్ళు పంపించండి సార్. పిల్లలు వెళ్ళిపోండి, అమ్మ సైడ్ ఇచ్చండి. పిల్లలు వెళ్ళిపోండి, సైడ్ వెళ్ళిపోండి. ముగ్గురు వచ్చింది.